ఎంత పరిపక్వమైన జ్ఞానం! జ్ఞానదేవ, ఇది మామూలు బైరాగులు పాడుకునే తత్వం. దీనిని పరిపక్వమైన జ్ఞానం అంటావా? అయితే పరిపక్వతకు పరీక్ష ఏముంది? గోరా, మనం ఇక్కడ ఇందరం ఉన్నాం. వీరిలో ఎవరు భక్తి జ్ఞాన వైరాగ్యములతో పరిపక్వమైన వారు పరీక్ష చేసి తెలుసుకోగలవా? నేనా? అవును. ఎలా సాధ్యం స్వామి? మట్టితో కుండలు చేసి ఆవములో పెట్టి కాల్చి వాటిలో ఏవి బాగా కాలినవో ఏవి పచ్చిగా ఉన్నవో ఎలా తెలుసుకుంటావు? తట్టి శబ్దాన్ని బట్టి తెలుసుకుంటారు స్వామి. అలాగే ఇది. స్వామి, ఈ పరీక్ష తప్పేమీ కాదు కూడా. నాదం పరబ్రహ్మ స్వరూపం. అది పరిశుద్ధముగా ఉన్నప్పుడు పరిపక్వమైనట్లే. పర్వాలేదు, ప్రయత్నించు. తమ ఆజ్ఞ. నన్ను పరీక్షిస్తావా? ఈ స్థిరము పాండురంగని పాదార వింద పీఠము. మన్నించండి, పంక్తి వంచన చేయడం పాపం కదా. సరే కాని ఏం తెలిసింది చెప్పు. క్షమించండి స్వామి, చెప్పరాని మాట చెప్పవలసి వస్తుంది. పర్వాలేదు, చెప్పు. ఇది సగం కాలిన కుండ. నన్ను సగం కాలిన కుండంటావా? పాండురంగడు ప్రత్యక్షంగా నేను సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరిస్తాను. అలాంటి భక్తుడిని నన్ను సగం కాలిన కుండంటావా? ఆగ్రహించండి. ఆ దేవదేవుని భక్తితో సగం పక్వమైంది. ఈ నేను నన్ను అన్న అహంకారంతో మిగతా సగం పచ్చిగానే ఉండిపోయి. ఏమి నీ అహంకారం? అతిథిగా ఆహ్వానించి అవమానిస్తావా? అజ్ఞానంతో నోటుకొచ్చినట్లు వాగుతావా? మట్టి పిచ్చుకునేవాడి నువ్వెంత, నీ జ్ఞానం ఎంత? నువ్వా నన్ను పరీక్షించేవాడి? నువ్వా నా పరిపక్వతను నిర్ణయించేవాడివి? స్వామి, అతిథి సత్కారం సక్రమంగా జరిగిందని సంతోషించే సమయంలో ఈ పరీక్ష ఎందుకు పెట్టారు? ఆ పరమభక్తుని ఆగ్రహానికి నన్ను ఎందుకు గురి చేశారు? భయపడకు ద్వారా. నీవు నిమిత్త మాత్రుడు. జరగవలసింది జరిగింది. అహంకారం కన్నా అజ్ఞానం లేదు. దాన్ని తొలగించుకుని అగ్ని సంస్కారం పొందిన బంగారంలా దివ్య జ్ఞానాన్ని పొందే అవకాశం నామదేవుడికి ఇప్పుడు ఏర్పడింది. రంగా, పాండురంగా, ఏమి ఈ వైపరీత్యం? నీ భక్తినే శ్వాసగా చేసుకుని జీవించు నాకా ఈ పరాభవం? చెప్పు స్వామి, నేను సగం కాలినకుండనా? పరిపక్వత లేని జ్ఞానినా? చెప్పు స్వామి. నామదేవ, గోరా మాటల్లో సత్యము లేకపోలేదు. గురువుపదేశంతో నీవు పరిపక్వత పొందుతావు. ఎవరు స్వామి? ఎవరు నా గురువు? అన్వేషించు. తెలుసుకోవాలని ఆవేదన తెలియనితనాన్ని పోగొట్టి గురుదర్శనం లభింపజేస్తుంది. చెప్తాం స్వామి, చెప్తాం. వచ్చేసారా? ఉండండి, నా పాత వచ్చిన చూస్తుంది. దత్తమానా, ఏం జరిగింది? రోగలు ముత్తెట్టుకుందా? ఏడ్చారు మీరా? తల పగలు నేను ఏడుస్తుంటే వెళ్ళి వైద్యుని పిలుచుకురా. ఏమీ అక్కర్లేదు. నేనే పతివర్తనైతే తెల్లవారేసరికి మీ గాయం మాయం కావాలి. మాయం అయ్యేది గాయం కాదే, నాకు ఖాయం. ఇది ఖాయం. ఖాయం ఖాయం. ఈ ఆస్తంతా నాకు వచ్చేయడం కూడా ఖాయమే. బాబు, అలా అనకూడదు. చూడండి, మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. నా పాతివత్యాన్నే నమ్ముకోండి. ఇదిగో నమ్ముకున్నాను, నీ పాతివ్రత్యాన్నే నమ్ముకున్నా. ఒరే, ఇది ఎలాగా అంటుంది, వెళ్ళి వైద్యుడు తీసుకురారా. అమ్మమ్మ, నేనేమన్నా వెర్రివాడిని అనుకున్నావా వైద్యుని తేవడానికి? నువ్వు పెళ్లి చేస్తాను మాట ఇస్తేనే నేను వైద్యుడి గారిని తీసుకొస్తాను. చేస్తాను. ఏం చేస్తావు? పెళ్లి. ఏమండి, ఏమండి, బాబుని తీసుకుని ఆడిస్తూ ఉండండి. నేను వెళ్ళి ఇరుగు పొరుగు ముత్తైదులను పిలుచుకొస్తాను. ఏమిటి విశేషం? అయ్యో రామా, ఇవాళ బాబు పుట్టినరోజండి. 3 రోజులు నేను చెప్తున్నాను, మీ జ్ఞాపకం ఉంటేనా? ఇవాళతో వీడికి సంవత్సరం నిండుతుంది.
దిష్టి తీయించి నలుగురు చేత అక్షింతలు వేస్తే వీడు 4 కాలాల పాటు చల్లగా ఉంటాడు. అవును, పెద్దల ఆశీస్సు పిల్లలకు ఆయుష్. వెళ్ళిది వెళ్ళిది. బాబు విట్టు, మీ అమ్మకు నువ్వు 9 మాసాలు మోసి కన్న కొడుకు, నాకు నవనీతాలు దొంగిలించి తిన్న కృష్ణుడి. నీ పుట్టినరోజు పండక్కి మీ అమ్మైతే మిఠాయో పాయసమో పెట్టి నీ నోరు తీపి చేస్తుంది. నేనంతకంటే తీయనైందే ఇస్తానులే. అదేమిటో చెప్పనా? జై జై విఠల 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 జై జై విఠల విఠల జై జై విఠల 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 జై జై విఠల 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 జై జై విఠల ఈ పాటలో నిరుంటే వాడు ఎటుపోయాడో ఏమో. విఠల జై జై విఠల విఠల జై జై విఠల 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 జై జై విఠల 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 జై జై విఠల 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 జై జై ఏమండి? ఇంట్లో కనిపించట్లేదండి. ఏమిటండి మాట్లాడు? ఎంత ఘోరం చేశారండి! నా బిడ్డను మట్టిలో మట్టిగా తొక్కేశారే, మాంసం ముద్దలు చేసేశారే. పాండురంగా, నీ భక్తి పారవశ్యంలో అమ్మాయి మర్చిపోయాను. నా చేత ఎంత ఘోరం చేయించావు స్వామి. బిడ్డు, ఎన్ని నోములు నోచి, ఎన్ని పూజలు చేసి, ఎన్ని వ్రతాలు చేసి ఈ వరాన్ని పొందాను. నాయన, 9 మాసాలు మోసానే, పేగు తెంచుకున్నానే. చివరికి కన్న తండ్రి పాదాల కింద మట్టిలోనే కలిసిపోయావా బాబు? బిడ్డు, ఎవరు రాశారు ఈ రాత? ఎవరు చేశారు ఈ చేత? ఈ ఘోరాన్ని ఇంకెవరు చేయగలరు? మీరేమైనా చేయగలరు. ఆ పాండురంగుడి భక్తికి పెళ్ళా పిల్లల్ని కూడా అప్పలు చేయగలరు. ఈ ఘోర తన బిడ్డను మట్టిలో వేసి తొక్కి చంపడం నా కళ్ళారా చూశాను. నువ్వేమంటావు? అనడానికి అనకపోవడానికి నేనే వరది. ఏం జరిగిందో ఎలా జరిగిందో అంతా పాండురంగడే చెప్పాలి. నాకు తెలిసింది ఒక్కటి, వాడి నామ సంకీర్తనలో పరవశించిపోయాను. పరవశం గిరవశం అని చెప్పి తప్పించుకో చూస్తున్నావా? అదంతా ఒప్పుకో. గోరా, నీ భక్తి గొప్పదే కావచ్చు, కానీ నువ్వు చేసిన నేరం అంతకన్నా గొప్పది కాదంటావా? అనలే. ఇంకే ఒప్పుకున్నాడు. బిడ్డను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. ఇది శిక్ష ఇవ్వాల్సింది. ఇది సామాన్యమైన నేరం కాదు, దీనికి కఠినంగా శిక్ష విధించాలి. అవును, ఆ బిడ్డను తొక్కి చంపిన కాళ్ళను నరికివేయాలి. అంతేకాదు, ఆ పాండురంగని భక్తిలో మత్తెక్కిపోయానన్నాడే, ఆ మత్తు వదిలేలా కొరడాతో చర్మం ఊడేదాకా కొట్టాలి. ఈ శిక్షలు ఏమీ లాభం లేదు. వీడెలా ఆ బిడ్డను మట్టిలో వేసి తొక్కి తొక్కి చంపాడు, వీడినలా ఊళ్ళో జనం అంతా మట్టిలో వేసి తొక్కి తొక్కి చంపాలి. అవును, తొక్కండి, కొట్టండి, కాళ్ళు నరికేయండి, కళ్ళు పీకేయండి, ఇంకా ఏ శిక్షలు వేస్తారో వేయండి, కానీ నా బిడ్డను బ్రతికించండి. చచ్చిపోయిన నా బిడ్డను బ్రతికించి నాకు ఇవ్వండి. అప్పుడు మీ అధికారాన్ని ఒప్పుకుంటాం. మీరే శిక్షలు వేసిన అనుభవిస్తాం. బ్రతికించండి, నా బిడ్డను బ్రతికించండి. లక్ష్మి, ఏమిటి మూర్ఖం? సాగు బ్రతుకుల సమస్యలు నేరం చేసిన వాడెంతో శిక్షించేవాడు అంతే. అంతే అంతే అయితే ఎందుకు విచారణ, ఎందుకు దండన? ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని ఓదార్చడానికి? కన్న బిడ్డను పోగొట్టుకుని కడుపులో కార్చిత్తు వేర్చుకున్నావే, మమ్మల్ని మీరు శిక్షించేది. మమ్మల్ని ఆ భగవంతుడే శిక్షించాడు. ఆ శిక్షను మీరు తిరిగి రాయగలరా? ఆ శిక్షను మాపు చేయగలరా? నా బిడ్డను బ్రతికించగలరా? చెప్పండి, చెప్పండి. అర్థవంతమైన ప్రశ్న. కావాలని ఏ తండ్రి తన బిడ్డను చంపుకోడు. ఇది నేరమైతే ఆ నేరం భగవంతుడు చేసిందే. దానికి శిక్ష విధించే అధికారం మనకు లేదు. అధికారం దాకా ఎందుకు? ఇందులో ఎవరి అపరాధం లేదు. ఇదంతా వాళ్ళ గ్రహచారం. బిడ్డను పోగొట్టుకున్న ఇల్లాలకి భర్తను కూడా లేకుండా చేయటం మహాపాపం. సరే, మీరంతా ఇలా అభిప్రాయపడుతున్నప్పుడు నేను చేయగలిగింది ఏముంది? ఇక అపరాధి వెళ్ళొచ్చు. గోరా, జరగవలసిన కార్యం జరిపించు.
ఇదే ప్రతి ప్రాణికి తుది గమ్యం, ఇదే ఇదే జనన మరణ చక్ర భ్రమణంలో ఇది సంధ్యా సమయం, ఇహ పరలోకములకిదియే మధ్యే మార్గం. వచ్చిన జీవి వెళ్ళుట ఖాయం, వెళ్ళిన జీవిది అయోమయం. నిరుపేదకైనా మహారాజుకైనా తప్పదు ఇక్కడ శయనం, తప్పదు ఇక్కడ శయనం.